హాయ్ హలో నమస్తే. ఈరోజు వచ్చేసరికి శుక్రవారం అనమాట. మాకు సంకటహర చతుర్థి, అందుకని చెప్పి బయటకు వచ్చాను. పూల కోసం కాదండి, గరిక కోసం. ఎందుకంటే వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం అనమాట. బంగారు పూలతో కూడా పూజ చేసిన ఆయనకు అంత ఇష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ గరికతో పూజ చేస్తే చాలా ప్రసన్నుడవుతాడంట. అందుకని గరిక పూసలు కోసుకెళ్దామని వచ్చాను. సో లాన్ మొత్తం గడ్డే ఉంది, కానీ ఎక్కడ కొయ్యాలి అంటే తొక్కిళ్ళల్లో లేని, అంటే మనం తొక్కని గరిక ఉంటుంది కదా, అంటే గడ్డి, అది తీసుకోవాలి. అది కార్నర్లలోనే ఉంటుంది. ఈ గరికను కూడా ఎలా అంటే అలా కట్ చేయకూడదండి. పూజ చేసేటప్పుడు అంటే గరిక పూసల్లాగా ఉండాలన్నమాట. అంటే ఈ పెరిగే వేపు మాత్రమే ఉండేటట్టుగా కట్ చేయాలన్నమాట. అంటే మధ్యలో కట్ చేసి మనం పూజ చేయడానికి కుదరదు. ఇక్కడ దాకా కట్ చేసేసి ఇది పూజ చేస్తానంటే కుదరదు అనమాట. ఎడ్జ్ ఎప్పుడైనా సరే ఉండాలంట. ఇలా ఉన్నదాన్ని గరిక పూస అంటారు. ఇలాంటి పూసతోనే వినాయకుడికి పూజ చేయాలంట, ఒక అయ్యగారు చెప్పారు. అదనమాట సంగతి. సో నేనైతే పూసలు రెడీ చేసుకున్నాను పూజ కోసం.